నమస్తే. ఈవేళ మనం ఏంటంటే ఒక చిన్న మోటివేషన్ గురించి చూద్దాము. అంటే మనలో ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక 50 మెంబర్స్కి ఏదైనా పనులు జరగాలి, కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాల్లో నుంచి మనం బయటికి రావాలి అనుకుంటే ఒక 50 మెంబర్స్ ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుంది? సగం మందికి నేను ఎలాగైనా దీన్ని సాధిస్తాను, నేను దీనిలో సక్సెస్ అవుతాను, ఈ కష్టాల్లో నుంచి బయటకు వస్తాను అని ఉంటుంది. కొంతమందికి ఏముంటుంది, నేను ఈ కష్టాల్లో నుంచి బయటికి రాలేను బాబోయ్, అస్సలు నాకు ఈ కష్టాల నా కోసమే ఈ కష్టాలు పెట్టినట్టుగా ఉంటుంది, భగవంతుడు నాకు మంచి చేయడు ఎప్పుడు కూడా అని ఎప్పుడు చూసినా నాకు మంచి జరగదు అని మన మీద మనమే నిందలు వేసుకొని మనం నెక్స్ట్ స్టెప్ మూవ్ అవ్వడానికి కూడా ఇష్టపడం. ఇలా కొంతమంది ఉంటారు, అలా కొంతమంది ఉంటారు. కానీ ఎటువంటి కష్టాల నుంచైనా మనిషి బయటికి రాగలడు అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ స్టోరీ అన్నమాట. ఒక ఊర్లో, ఒక విలేజ్లో ఒక ముసలాయన, వాళ్ళ వైఫ్, ఒక ముసలావిడ, వాళ్ళ మనవడు, ఒక 12 to 13 years ఉన్న పిల్లోడు. అంటే ఈ పిల్లోడికి అమ్మ నాన్న లేదు కాబట్టి తాత నాయనమ్మ దగ్గర పెరుగుతుంటే వీళ్ళకి చాలా పూర్ ఫ్యామిలీ అనమాట. ఈ పిల్లోడు చదువుకు వెళ్ళట్లేదు. అన్ని ముగ్గురు, ఆ ముసలావిడ, ముసలాయన, ఈ చిన్న కుర్రాడు, అందరూ పనికి వెళ్ళాలి. ఏదో ఒక పని చేసుకొని వస్తే కానీ వాళ్ళకి ఆ రోజు పూట గడవదు. ఒక పూట గడవాలన్నా వాళ్ళు పని చేయాల్సిందే డెఫినెట్గా. అలాంటి లైఫ్లో వాళ్ళు ఉన్నారనమాట. సో అలాంటప్పుడు రోజు ఎక్కడో ఒక చోటుకి వెళ్ళి పని చేయడం, ఏదో పని చేసుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం, అలా తెచ్చుకొని తింటూ అలా బ్రతుకుతూ ఉంటారనమాట వీళ్ళు. అలాంటప్పుడు ఒకరోజు వాళ్ళు, ఆ ముసలాయన అడుగుతారు వాళ్ళ వైఫ్ని, ఈ పిల్లోడిని కూర్చోబెట్టుకొని, నాకు ఒక 100 మందికి భోజనాలు పెట్టాలని ఉందిరా బాబు అని అంటారనమాట. ఈ ముసలాడికి చాలా కోపం వస్తుంది. మనం తినడానికి ఇక్కడ ఫుడ్ లేదు, 100 మందికి భోజనాలు అంటే నువ్వేమైనా పెళ్లి చేయబోతున్నావా, ఎవరికన్నా ఏం చేయబోతున్నావు, అయినా 100 మందికి భోజనాలు పెట్టే అంత డబ్బు మన దగ్గర ఉందా, అసలు నీకు బుద్ధి ఉందా లేదా అని బాగా తిట్టేసేసి వెళ్ళిపోతుందన్నమాట. ఈ పిల్లోడి మైండ్లో ఏమవుతుంది, తాతగారు ఎందుకు అడుగుతున్నారు కదా అని ఈ పిల్లోడు చెప్తాడు, తాత మీకు 100 మందికి భోజనాలు పెట్టాలి అంతేనా, నేను ట్రై చేస్తాను తాత, నేను సంపాదిస్తాను, నేను నీకు నీ కోరిక తీరుస్తాను అని చెప్తాడు. సరేనా, ముసలానికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా ఆ రోజు నుంచి ఈ పిల్లోడు ఏం చేస్తాడు, ఎక్కడ ఏ పని దొరికినా ఆ పని చేస్తాడు. అన్ని పనులు, ఒక 8 గంటలు పని చేయాలి అనుకుంటే 16 గంటలు అట్లా పని చేస్తాడు అనమాట. పని చేసి 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 కొంచెం కొంచెంగా డబ్బులు తీసుకొచ్చి కూడబెడుతూ ఉంటాడు. ఈ ముసలానికి చాలా సంతోషం అనమాట. మనోడు ఇలా డబ్బులు కూడబెడుతూ ఉన్నాడు, మన కోరిక తీరుస్తాడు. ఆయనకి ఎందుకు ఆ కోరిక వచ్చిందో తెలియదు. ఆయనకు 100 మందికి భోజనాలు పెట్టాలి, మంచి భోజనాలు పెట్టాలి అని ఒక కోరిక వచ్చింది, అంతే. సో ఇలా నడుస్తూ ఉంది. ఒక రోజున ఒక పెద్ద షావుకారు ఉంటాడు అనమాట. ఆయన దగ్గరికి కూడా పనికి వెళ్తాడు ఈ పిల్లోడు. అక్కడ పని చేసుకుంటూ ఉండేటప్పుడు ఒక అమావాస్య వస్తుంది. అమావాస్య రోజున చాలా రకరకాల వంటలు చేస్తూ ఉంటారనమాట అందరు. ఎవరన్నా చాలామంది భోజనానికి వస్తారేమో అనుకుంటాడు ఈ పిల్లడు. చిన్నపిల్లడు కదా, అడగలేడు కదా, వాడు పని చేసుకుంటూ అనుకుంటూ ఉంటాడు అనమాట. అనుకుంటూ ఉంటే ఎవ్వరు భోజనానికి రాలే. మొత్తం వంటలు విపరీతమైన డిషెస్ చేస్తారు. అన్నీ ప్యాక్ చేసుకొని ఈ షౌకార్ ఏం చేస్తాడు, ఒక పెద్ద బండి, అంటే అప్పట్లో ఆవుల బండి కదా, ఆవుల బండిలో పెట్టేసుకొని వెళ్తున్నాడు అనమాట. ఈ పిల్లోడికి ఒక ఆతృత, ఎక్కడికి వెళ్తాడు ఆయన అని చెప్పి అక్కడ ఉన్న పని వాళ్ళని ఒకరిని అడుగుతాడు. అడిగితే అది తెలీదు, ఆయన అమావాస్యకి ఇలా వంట చేసి తీసుకొని వెళ్ళిపోతారు, అంతే మాకు తెలుసు అంటారు. ఈ పిల్లోడికి ఎక్కడికి వెళ్తున్నారు ఆయన తెలుసుకోవాలని తాపత్రయం అనమాట. అప్పుడు ఈ పిల్లోడు ఏం చేస్తాడు, ఈ పిల్లోడు ఒక బండి తీసుకొని, చిన్న బండిలాంటిది ఈ పిల్లోడికి తీసుకొని ఆయన వెనకాల తెలియకుండా వెళ్తే ఒక పెద్ద బ్యానియన్ ట్రీ అనమాట. పెద్ద బ్యానియన్ ట్రీలో ఉంటుందన్నమాట. బ్యానియన్ ట్రీ ఉంటుంది. అక్కడ వెళ్ళి ఇతను పెట్టేసి, ఈ తీసుకెళ్ళినవన్నీ పెట్టేసి అక్కడ ఫుల్గా ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టి ఈ బ్యానియన్ ట్రీ యొక్క దేవత నువ్వు బయటికి రావాలి అంటాడు. బ్యానియన్ ట్రీ దేవత నువ్వు బయటికి రావాలి అని అంటాడు. ఆ దేవత రాదనమాట. కాసేపు అలా గట్టిగా పిలుస్తాడనమాట. అప్పుడు వస్తుంది. వచ్చి ఏం చెప్తుంది, వచ్చినాక నాకు ఇవన్నీ ఏం నచ్చలేదు, నాకు వద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్తుంది అనమాట. నేను నీకోసం ఇంత కష్టపడి తెచ్చాను అని చెప్తాడు. అయినా నాకు నచ్చలేదు, నువ్వు వెళ్ళిపో, నాకు ఈరోజు ఇది వద్దు అని చెప్పేస్తుంది. ఈ పిల్లోడు అది చూస్తూ ఉంటాడు అనమాట. ఆ దేవత రావడం, మాట్లాడడం ఇవన్నీ చూస్తూ ఉంటాడు. సరే
మళ్ళీ వెళ్ళిపోతుంది ఈ దేవత వచ్చి ఆ బ్యానియన్ ట్రీ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ షావుకారు కూడా అవన్నీ తీసేసుకొని వచ్చేస్తూ ఉంటాడు. ఈ పిల్లోడు వెళ్ళిపోతాడు. ఇలా పనులు చేసి డబ్బులు కూడబెడుతూ ఉంటాడు ఈ పిల్లోడు. ఒకరోజు ముసలాయనకి బాగా జబ్బు చేసి ఈ డబ్బులు చేర్చి పెట్టాడు కదా, మొత్తం డబ్బులు దానికి ఖర్చు అయిపోతాయి. ఇంకా డబ్బులు కొంచెం కూడా లేవు, ఆ చేర్చి పెట్టిన డబ్బులు కూడా లేవు. ఈ పిల్లోడికి ఏం చేయాలి తోచట్లే. కానీ వాడు మాట ఇచ్చాడు తాతగారికి, నేను 100 మందికి భోజనాలు పెట్టిస్తాను నీ చేత అని. అందువల్ల ఎలాగైనా నేను సాధించగలను అని నమ్మకం ఒక్కటే పెట్టుకొని గమని ఉంటాడు. డబ్బులు ఖర్చు అయిపోయినా వాళ్ళ తాతగారు అంటాడు, డబ్బులు ఖర్చు అయిపోయినాయి కదరా వదిలేసేయన్నా కూడా అబ్బాయి వదలలేదనమాట. ఆ పట్టుత్వం అలాగే ఉంటుంది అనమాట. నేను చెయ్యాలి అని ఆ ఫుల్ విల్ పవర్ అట్లాగే ఉంటుంది ఆ అబ్బాయికి మైండ్లో. ఆ లోపల నెక్స్ట్ అమావాస్య వస్తుంది. నెక్స్ట్ అమావాస్య వస్తే సేమ్ అలాగే ఆ షావుకారాన్ని వంటలు వండించుకొని తీసుకెళ్తాడు. ఈ పిల్లోడి దగ్గర ₹1 లేదు ఇంట్లో, అన్నీ డబ్బులు అయిపోయినాయి. ఈ పిల్లోడు ఏం చేస్తాడు, ఇంటికి వెళ్ళి సద్దన్నం ఉంటుంది కదా, సద్దన్నంలో కొంచెం మిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసుకొని అవి తీసుకొని ఈ షావుకారు వెళ్తున్నాడు కదా అదే చోటుకి ఈ పిల్లోడు వస్తాడు. ఈ షావుకారు అక్కడ పెట్టి బ్యానియన్ ట్రీ దేవత రా బయటికి అని చెప్తే రాదనమాట దేవత. ఎన్నిసార్లు పిలిచినా రాదు. ఇక ఇది కూడా అరుస్తూ ఉంటాడు, రా రా అని రాదు. అప్పుడు వెళ్ళిపోతాడు అనమాట. ఇతను అదనే తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత ఈ పిల్లోడు వస్తాడు. వచ్చి బ్యానియన్ ట్రీ దేవత బయటికి రా, నేను తీసుకొచ్చిన ఫుడ్ తిండు అని చెప్తాడు. చెప్పినప్పుడు రాదు, దేవత రాదు బయటికి. ఈ పిల్లోడు ఏం చేస్తాడు, ఒక గుడ్డ వేసుకుని అక్కడే పడుకుంటాడు. నువ్వు ఎప్పుడు వస్తావో రా, నేను ఇక్కడే పడుకొని ఉంటానని చెప్పి పడుకుంటాడు. 1 గంట 2 గంటలు అలా పోతూ ఉందన్నమాట. ఆ తర్వాత ఆ దేవత వస్తుంది, అక్కడ అన్నం పెట్టి ఉంటాడు కదా సద్దన్నం, అది తీసుకొని తింటుంది. అది తిన్నప్పుడు వీడికి ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఇంత షావుకారు ఇంత వంటలు చేసుకొస్తే తినలేదు, నేను పెట్టిన అన్నం తింటున్నావా నువ్వు అని అంటే, నాకు ఈరోజు కావలసినది ఇదే, అది నువ్వు తెచ్చావు అంతే అని చెప్పేసి తినేస్తుంది. తినేసేసి ఒక పెద్ద గోన సంచి నిండుగా గోల్డ్ కాయిన్స్ ఇస్తుంది అనమాట. ఇది తీసుకెళ్ళు అని చెప్తుంది. అప్పుడు వీడికి అర్థమవుతుంది, ఓకే మన షావుకారు కూడా ఇలాగే వచ్చి ఇక్కడ ఇచ్చి డబ్బులు తీసుకుని బంగారం తీసుకుని వెళ్ళినట్టున్నాడు అని పిల్లోడికి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు సరేని నువ్వు తీసుకొని వెళ్ళు అని చెప్తుంది. ఆ పిల్లోడు తీసుకొచ్చేసి వాళ్ళ తాతగారికి చెప్తాడు, ఇలా బ్యానియన్ ట్రీలోని దేవత వచ్చి నాకు ఇచ్చింది అని చెప్తాడు. సరే అని 100 మందికి భోజనాలు కదా అని మంచి భోజనాలు పెట్టిస్తాడు అనమాట. 100 మందికి భోజనాలు పెట్టిస్తాడు. పెద్ద వ్యాపారం అది మొదలు పెడతాడు. ఆ డబ్బుల్లో నుంచి వాళ్ళ తాతని నాయనమ్మని చాలా బాగా చూసుకుంటాడు. ఇవన్నీ జరుగుతాయన్నమాట. కానీ వాడు పనులు షావుకారింట్లో వెళ్ళి మళ్ళీ చేస్తూనే ఉంటాడు. ఒక సైడ్ వీడు బిజినెస్ కూడా పెట్టుకుంటాడు. బాగా మంచి స్థాయికి ఎదుగుతాడు అనమాట. సో ఈ స్టోరీ ఎందుకోసం అని అంటే, ఈ పిల్లోడు ఒక 3 చోట్ల వచ్చి వదిలేసుకొని ఉండొచ్చు ఆశ, మనం ఇంకా బయటికి రాలేము అని చెప్పి. ఈ డబ్బులు మొత్తం వాళ్ళ తాతగారి కోసం ఖర్చు అయిపోయినప్పుడు ఇంకా మన వల్ల కాదు అని వదిలేసుకొని ఉండొచ్చు. మళ్ళీ రెండోది చూస్తే, చేతిలో ఏమీ లేనప్పుడు, అంత విందు భోజనాలే తిననప్పుడు ఎంత ధైర్యంగా డేర్ చేసి ఆ సద్దన్నం పట్టుకెళ్ళాడు కదా, అక్కడ వాడు ఏదో సాధిస్తాను, ఏదో దీనిలో ఉంది అని సాధించే మెంటాలిటీతోటి వాడు వెళ్ళాడు కదా, అక్కడ కూడా వాడు ఇంకా మన వల్ల కాదు అని వదిలేసుకొని ఉండొచ్చు. ఇక్కడ చూస్తే 100 మందికి భోజనాల మన వల్ల కాదులేని వదిలేసుకొని ఉండొచ్చు. అండ్ అది డబ్బులు వచ్చినాక కూడా అది 100 మందికి పెట్టాలన్న ఆలోచన కూడా వాడు వదిలేసుకొని ఉండొచ్చు. ఇక్కడ ఈ స్టోరీలో మనకి ఏం తెలుస్తుంది అంటే, ఇది చిన్న స్టోరీ అయినా దీనిలో మనకి ఏం తెలుస్తుంది అంటే, ఏదైనా సరే మనం ఎప్పుడు చూసినా నాకు టైం బాగాలేదు, నా వల్ల కాదు, నేను ఇంతే నాకు అవుతుంది, నాకు భగవంతుడు మంచి టైం ఇవ్వలేదు, ఎంతసేపు మనం నేచర్ మీద భగవంతుడి మీద అలా నిందలు వేసేస్తూ మనం లైఫ్ని గడిపేస్తూ ఉంటాం. నా వల్ల అవుతుంది, నేను సాధించగలను అనేదానికి అన్ని విధాలా మనం పనులన్నీ చేసుకుంటూ వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఏ మనిషికైనా సక్సెస్ ఉంటుంది అన్నది కంప్లీట్ నిజం అన్నమాట. సక్సెస్ రావాలి అంటే మనం ట్రై చేస్తూనే ఉండాలి, ఎక్కడ మనం ఆపకూడదు. మనకు కావలసినది దొరికేదాకా మనం ఆపకుండా మనం ట్రై చేస్తూ ఉంటే ప్రతి వాళ్ళకి కూడా సక్సెస్ వస్తుంది అని తెలియజేయడానికి ఈ చిన్న స్టోరీ అన్నమాట. ఇది ఎక్కడో నేను విన్న స్టోరీ. ఆ స్టోరీ ద్వారా మీకు ఈరోజు ఈ మోటివేషన్ చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.